మామూలుగా శంకుస్థాపనలు జరిగి శిలాఫలకాలపైనే ఆగే అభివృద్ధి పనులు ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ కంప్లీట్ రివర్స్. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఉపయోగించుకునేందుకు ఎప్పుడో బ్రిడ్జిలు నిర్మించారు. కానీ ప్రజలకు వాటితో పైసా ఉపయోగం లేదు. అవును, మీరు వింది నిజమే. ప్రజల కోసం నిర్మించిన ఈ బ్రిడ్జిలు ఇప్పుడు వారు ఉపయోగించకుండానే శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి నెలకొంది. మనం మాట్లాడుకుంటుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యనమదూరు బ్రెయిన్ పై నిర్మించిన 3 బ్రిడ్జిల గురించి. అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సూచనల మేరకు వీటి నిర్మాణం మొదలైంది. యనమదూరు బ్రెయిన్ పై భీమవరం చేపల మార్కెట్, గొల్లవాని తిప్ప, తోకతిప్ప గ్రామాలలో 3 బ్రిడ్జిల నిర్మాణం ప్రారంభమైంది. అలా ప్రారంభమైన ఈ బ్రిడ్జిల నిర్మాణం 2018 వరకు కొనసాగాయి. ఎటకేలకు నిర్మాణం పూర్తయింది. ఇక ప్రజలకు ఉపయోగపడతాయి అనుకుంటే ఈ బ్రిడ్జిలను మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్లు వేయడం మరిచారు అధికారులు. తోకతిప్ప వద్ద ఉన్న పరిస్థితి ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది. యనమదూరు డ్రైన్ మీద 3 బ్రిడ్జీలు కట్టారు. గ్రామస్తులు అటు ఇటు అంటే 2 గ్రామాల మధ్య వారధిలా బ్రిడ్జీలు కట్టారు. కానీ దానికి సంబంధించి అప్రోచ్ రోడ్లు వేయటం మాత్రం మర్చిపోయారు. ప్రస్తుతం మనం భీమవరం రూరల్ తోకతిప్ప గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా మీకు మంచి ఏ క్లాస్ బ్రిడ్జి కట్టారు. గ్రామస్తులు ఇక్కడ అటు ఇటు బైకుల మీద వెళ్ళటం కానీ నడిచే వారికి కానీ ఇది ఉపయోగకరంగా ఉంది. కానీ వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ నరకం చూడాల్సి వస్తుందని గ్రామస్తులు చెప్తారు. మీరు చూసే ఈ మట్టి రోడ్డు అంతా కూడా గ్రామస్తులు వేసుకున్నదే. మనం ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాం. ఇరిగేషన్ అధికారులు కూడా ఓన్లీ గట్టు నుండి అవతల గట్టు నుండి ఇవతల గట్టు వరకు కూడా ఇరిగేషన్ బాధ్యత, మిగిలింది మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. మరి అప్రోచ్ రోడ్లు ఎవరేస్తారు? ఎంతోమంది రాజకీయ నేతలు కూడా మారిపోయిన పరిస్థితి. గ్రామస్తులు అటువైపు ఉన్న గట్టు గ్రామస్తులు కానీ ఇటువైపు ఉన్న గ్రామస్తులకి చాలా ఇబ్బంది. స్కూల్ కూడా ఇటే వెళ్ళాలని చెప్తారు. బ్రిడ్జి 2019లో పూర్తయిపోయింది. కానీ ఇప్పటికీ దీన్ని ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని చెప్పుకోవాలి. ప్రారంభం కాకుండానే గ్రామస్తులు వాడకం మొదలుపెట్టారు. కానీ చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్తున్నారు. గ్రామస్తులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు బ్రిడ్జి ఎప్పుడు పూర్తయింది? ఎందుకు రోడ్డు వేయలేకపోతున్నారు అనుకోవచ్చు? సుమారు బ్రిడ్జి పూర్తయ్యి దగ్గరగా ఒక 6-7 సంవత్సరాల పైన పూర్తయిపోయిందండి. అప్పటి నుంచి దీనికి కనీసం ఒక ర్యాంప్ వేస్తాం కానీ ఇది కానీ ఎవరు ఎప్పుడు వచ్చి అధికారులు కూడా చేయలేదు. మేము గ్రామస్తులను కలిపి ఇప్పుడు ఇక్కడ నుంచి సుమారు ఒక 4-5 పంచాయతీల నుంచి హై స్కూల్ ఉంది ఇక్కడ నాగేంద్రపురం. ఈ 4-5 పంచాయతీల నుంచి కూడా పిల్లలు ఈ దారి అంటే రావాలి, ఆ స్కూల్కే వెళ్ళాలండి. ఇది దాని నిమిత్తం పిల్లలు ఇబ్బంది పడిపోతాం. అక్కడికి కొన్ని ప్రమాదాలు కూడా మనుషులు కూడా చనిపోయే రోజులు కూడా ఉన్నాయండి ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి. అప్పుడు ఆ టైంలో గ్రామస్తులే పూసుకుంటే ఈ రబ్బీస్ అయ్యి తల ఎంత అని వేసుకుంటే ఈ రబ్బీస్ రోడ్లు అయ్యి మేమే వేసుకున్నామండి. వేసుకుంటాం చేస్తున్నాం. వర్షాకాలం కొట్టుకుపోతుంది. అలాగే 10 సంవత్సరం చేసుకుంటున్నామండి. కానీ జారి పడిపోతాం. బళ్ళు కూడా చాలాసార్లు ఆ బోధుల్లోకి వెళ్ళిపోతాం, దెబ్బలు తగులుతూ. ఒక టాటర్ అయితే టాటర్ కింద మనిషి చనిపోతాం కూడా జరిగిందండి. ఈ మా కళ్ళ ముందే జరిగినాయి ఇవన్నీ మేము చాలాసార్లు చూసాం. కానీ దీని నిమిత్తం ఎవరు ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పటికి మా సొంతంగా గ్రామస్తులు కలిపి మేము తలో కొంత వేసుకుంటే మేము ఈ పని చేయించుకుంటున్నామండి. ఎందుకంటే పంచాయతీ మేము పంచాయతీ తాత్కాలికంగా చేసుకుంటున్నామండి. ఇంకా అదే పరిస్థితి అండి. ఇది ఇంక దీని గురించి ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకుంటారు. అసలు మీకు ఇబ్బంది ఎలా ఉంది? ఎందుకని అప్రోచ్ రోడ్డు వేయలేదు అనుకుంటున్నారు మీరు? అది అప్రోచ్ రోడ్ ఎందుకు లేదైతే తెలియదండి. బ్రిడ్జ్ అయితే 2018కి పూర్తి అయిపోయింది. అప్పటికి ర్యాంప్లో ఈ గ్రామం వాళ్ళు మా ఊరు మా తోకతిప్ప మా గ్రామస్తులందరూ కలిపి ఇదని ర్యాంప్ వేసుకున్నారు నడాలి కాబట్టి. నాగేంద్రపురం గ్రామస్తులందరూ అదని ర్యాంప్ వేసుకున్నారు. అప్పటి నుంచి ఇంకా బళ్ళు ఇవన్నీ మామూలుగా వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఆటోలు, ట్రాక్టర్లు, పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళడం కూడా మొదలుపెట్టినాయి ఈ బ్రిడ్జ్ మీద నుంచి. అలా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. అదన్నైతే ఒకసారి ట్రాక్టర్ తిరగబడిపోయి చనిపోయాడు మనిషి. కదా అలా వాడేస్తున్నారు. యాక్చువల్గా ఈ సైడ్ వాళ్ళు కట్టాలి, ఈ అప్రోచ్ రోడ్డు ర్యాంప్ వేయాలి. అది ఖచ్చితంగా తప్పనిసరి వేయాల్సింది. మరి కాంట్రాక్టర్ వెళ్ళిపోయి వదిలేసి మరి ఏమైందో తెలియదు. అది మాత్రం అర్జెంట్గా వేయాలి. ఎందుకంటే దాని అవసరం చాలా ఉంది. ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా సొంతపూట ఈవినింగ్ అయ్యేవరకు ఇక్కడ ఈ సైడ్ వాల్స్ మీద కూర్చుంటారు. అలా ఒక ఆయన పడి చనిపోయాడు కూడా మా ఊరు ఆయన. ఇలా కూర్చుంటారు ఇక్కడ సంతపూట కూర్చుని సంథింగ్ ఏదో డ్రింక్ చేసి ఉండడం వల్ల దేనికి అలా ఒక ఆయన పడిపోయి చనిపోయాడు కూడా. మరి అది చెయ్యాలి. మరి ఆ సైడ్ వాళ్ళు కట్టాలి, ప్లస్ ఈ ర్యాంపులు కూడా వేయాలి, అప్రోచ్ రోడ్ వేయాలి. అది కంపల్సరీ. మరి అది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి ఎవరొకరు ఈ ప్రభుత్వం చూస్తున్నాం. ఇక్కడ ఇటు తోకతిప్ప
ఇది తోకతిప్ప గ్రామం. మీరు చూసేదంతా కూడా తోకతిప్ప గ్రామం. ఈ గ్రామానికి యనమదుర్రు డ్రైన్ మీద అటువైపు నాగేంద్రపురం, మీరు చూస్తే అటువైపు నాగేంద్రపురం ఆ మహిళ నడుచుకుంటూ వస్తుంది, అది నాగేంద్రపురం గ్రామం. అటు నుండి ఇటు రెగ్యులర్గా సుమారుగా 1000-1500 మంది బైకుల మీద నిత్యం తిరుగుతూ ఉంటారని చెప్తారు. కనీసం ఈ బ్రిడ్జి తోకతిప్ప దగ్గర కట్టిన బ్రిడ్జికి అయితే కనీసం రిటర్నింగ్ వాల్ లేదు, అటు ఇటు వాల్ కట్టలేదు, అప్రోచ్ లేదు. నాగేంద్రపురం వైపు కూడా అప్రోచ్ రోడ్డు లేదని చెప్తున్నారు. ఇటువైపు తోకతిప్ప వద్ద కూడా వీళ్ళే అప్రోచ్ రోడ్డు అంటే తాత్కాలికంగా ర్యాంప్ కింద వీళ్ళు కట్టుకున్నారని చెప్పి, కేవలం బైకులకి నడవడానికి మాత్రం. వర్షాకాలం అయితే మాత్రం ఇక్కడ అసలు ఈ రోడ్లు కనీసం వాడకానికి కూడా పనిచేయమంటున్నారు. మరి ఈ బ్రిడ్జి ప్రజల ఉపయోగం గురించి కట్టినట్లయితే ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే పూర్తి అయిపోయిన ఈ బ్రిడ్జికి అప్పటి బడ్జెట్కి ఇప్పుడు డబల్ అయిపోయిన పరిస్థితి. ఇక్కడ తోకతిప్ప దగ్గర ఇదే పరిస్థితి, గొల్లవాన్ తిప్ప దగ్గర అదే పరిస్థితి. దానికి ముందు చేపల మార్కెట్, భీమవరం చేపల మార్కెట్ ఏదైతే ఈ యనమదుర్రు డ్రైన్ మీద బ్రిడ్జి కట్టారో దానికైతే కనీసం ర్యాంప్ కూడా లేదు. అంటే మరి ప్రజల అవసరం గురించి కట్టింది అయితే ప్రజల అవసరాన్ని ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఇప్పటికే ఈ తోకతిప్ప బ్రిడ్జి మీద 4 చనిపోయారని చెప్తున్నారు పడి ప్రమాదానికి గురై. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా? అధికారులు స్పందిస్తారా? అప్రోచ్ రోడ్డుకి సంబంధించి తాత్కాలికంగా కాకుండా శాశ్వతమైన అప్రోచ్ నిర్మాణం ఎప్పట్లోగా చేపడతారనేది వేచి చూడాలి. ఈ పరిస్థితి ఒక్క తోకతిప్ప వద్ద మాత్రమే కాదు, గొల్లవాని తిప్ప వద్ద కూడా ఇదే పరిస్థితి. అక్కడి పరిస్థితి ఏంటో కూడా చూడండి. గొల్లవాని తిప్ప దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర ఉన్నాం. మీరు చూస్తే కనుక దీనికి అప్రోచ్ రేట్ లేదు. గొల్లవాని తిప్ప మీద ఇటు నుండి అటువైపు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జే ప్రధాన మార్గం. గతంలో నావల మీద ప్రయాణం చేసేవాళ్ళు. కానీ మరి బ్రిడ్జి అయితే కట్టారు, కానీ అప్రోచ్ రోడ్లు వేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్ళుగా కూడా అప్రోచ్ రోడ్ లేక మీరు చూస్తే ఇక్కడ కేవలం ఒక ఎర్రబాట్లాగా పైనుండి కిందకి అట్లా వదిలేశారు. ఆటోలు పడిపోతున్నాయి, ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. సరే ఏంటి అసలు ఎందుకు ఇక్కడ రోడ్ వేయట్లేదు? అప్రోచ్ రోడ్ ఎందుకు వేయట్లేదు? అసలు ఎవరు ముట్టుకోలేదండి, ఏ నాదుడు ముట్టుకోలేదు. ఎంతమంది చెప్పే పోయలేదండి. 8 ఆటోలు కాలం పడిపోయినాయి, అయినా సరే మంచి దెబ్బ తగలేదు. మోటార్ సైకిల్ ఎక్కుతున్నాం ఎట్టినాం, కనీసం ముసలోడు పడుచోడు ఎక్కలేకపోతున్నాడు. ఎక్కిన తర్వాత ఆయాసం వాడికి. మాకు ఎవరికైనా నా మీద ఉన్నప్పుడే మాకు ఆయిగా ఉండేదండి ప్రయాణం. ఎందుకంటే వంతులు ఉపకారం చేసిన ఆదులు ఉండాలి కదా. మేము చెబుతున్నాం, ఇవాళ మీరు అడుగుతున్నారు, మేము చెబుతున్నాం. అసలు అడిగోడు కూడా ఈ ఆటకి మీరు వచ్చారు. ఎన్ని సంవత్సరాలు వద్దు బ్రిడ్జి కట్టి? అదే జగన్ గారు దిగిన టైంలోనండి, ఆ టైంలోనే కట్టారండి. జగన్ గారి టైంలో కట్టారు. జగన్ గారు దిగిపోయాడు, ఈయన ఇప్పుడు వచ్చారండి. ఈయన ఏం చేస్తారు? ఎంతవరకు బాధపడతాడు పాపం ఆయన. ఇంకా ఎంతవరకు ప్రభుత్వం లాక్కుపోతున్నాడు, రికార్డు బేకినా కదా. అది ఇవాళ ఎవడొచ్చాడు అంటే అటేమో రావణపురం అండి, ఇటు గోళం తప్ప ఆ సైడ్ దిశమూరండి, ఇటు నాయుడుపోలం తోగతప్ప లోసరే. ఇది బందరు కలిసిపోయింది కదండి ఇది. అదండి. అవును, ఏంటి ఇక్కడ ఎందుకని అప్రోచ్ రోడ్ ఎందుకు లేదు? ఇక్కడ చేసిందే మాకు చాలా లక్ అండి. వరకే పడవల మీద రావటం అది చాలా ఇబ్బంది పడిపోవడం అండి. మరి ఇలా అయిందంటే మాకు సంతోషంగా ఉందండి. అంటే మరి ఇది టైం చెయ్యాలి అంటే మరి టైం పడుతుంది, ప్రాసెస్ పూర్తి అవ్వాలి కదండి మరి. కానీ మాకు ఇలా చేసినందుకు పడవ మీద వచ్చి అక్కడే పడుకుని చుట్టాల్లో కూడా కానీ ఏంటి రాలేకపోతున్నాడు, ఏంటి పొలాన్ని ఉంటున్నాడు ఏంటి అనుకునేవారండి. మరి అలాంటిది ఇది అయ్యిందండి మాకు. మా తాత మా ముత్తాతల కానించండి 5వ తరం కానీ చూస్తున్నాం. అలాంటిది ఇలా అయింది, మాకు సంతోషం కదండి. మరి ఇదంటే టైం పడుతుందండి. మరి అవ్వాలని కోరుకోండి, ఎవడైనా అవ్వాలని అనుకుంటాం కదండి. గొల్లవాన్ తిప్ప దగ్గర ఇది పరిస్థితి. కనీసం వెళ్ళటానికి మార్గం లేక బ్రిడ్జి కంప్లీట్ అయ్యి సుమారుగా 10 ఏళ్ళు అయిపోతుందని చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు. ఇటు నుండి అటు దాటాలంటే ఇప్పటికీ నరకమే. బ్రిడ్జి లేకపోతే నావల మీదన్నా దాటేవాళ్ళం, కానీ ఈ బ్రిడ్జి కట్టి అప్రోచ్ రోడ్డు వేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్న గ్రామస్తులే ర్యాంప్ లాగా వేసుకున్నారు. ఈ ర్యాంపు మీదుగానే ప్రయాణాలు సాగిస్తున్నారు. యనమదుర్రు డ్రైన్ మీద ఉన్న 3 బ్రిడ్జిల్లో 2 బ్రిడ్జిలు అంటే గొల్లవాని తిప్ప మనం ఉన్నాం ఇప్పుడు, ఈ బ్రిడ్జి అట్లాగే తోకతిప్ప దగ్గర కూడా గ్రామస్తులే ర్యాంప్ వేసుకుని వెళ్తున్న పరిస్థితి. వానాకాలం వస్తే ఈ మట్టి రోడ్డు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. కనీసం నడవటానికి కూడా వీలు లేకుండా ఉంది. మరి ప్రజల కోసం కట్టామని ప్రభుత్వాలు చెప్తున్నారు, రాజకీయ నేతలు చెప్తున్నారు. ఎంతోమంది రాజకీయ నేతలు వచ్చారు. ఇంచుమించుగా 2 ప్రభుత్వాలు 3 ప్రభుత్వాలు అంటే 3 గవర్నమెంట్లు మారాయి. మొదటగా టీడీపీ, ఆ తర్వాత వైసీపీ, మరలా కాంగ్రెస్, కూటమి ప్రభుత్వం. ఇన్ని ప్రభుత్వాలు మారిన బ్రిడ్జి కంప్లీట్ అయినా కూడా ఇటు వెళ్ళలేని పరిస్థితి. దారుణమైన
పరిస్థితిలో ఉంటున్నారు. అధికారులు ఎప్పటికన్నా స్పందించాలి. ఇటు గొల్లవాంతిప్ప, తోకతిప్ప, భీమవరం ఏదైతే చేపల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఎనమదూరు డ్రైన్ మీద ఉన్న ఆ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్లు వేస్తే రాకపోకలకి ప్రయాణాలకి ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు వేడుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక 2 బ్రిడ్జిల పరిస్థితి ఒకలా ఉంటే భీమవరంలోని బ్రిడ్జి పరిస్థితి మరొకటి. ఎందుకంటే ఆ 2 బ్రిడ్జిలకు కనీసం అప్రోచ్ రోడ్లు లేకపోయినా ప్రజలే కష్టపడి మట్టి రోడ్లు వేసుకున్నారు. కానీ ఇక్కడ స్టోరీ మాత్రం కంప్లీట్ డిఫరెంట్. బ్రిడ్జీల మీద అప్రోచ్ రోడ్ల ద్వారా వెళ్తుంటారు. ఆ ప్రయాణికులకి సంబంధించి ఇబ్బంది లేకుండా అప్రోచ్ రోడ్ల మీదుగా ప్రయాణాలు సాగిస్తుంటారు. కానీ ప్రస్తుతం మనం భీమవరం శివారు ఉన్నటువంటి గొల్లవాంతిప్ప వెళ్ళే రోడ్డు దగ్గర యనమదురు డ్రైన్ మీద ఉన్న బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఈ బ్రిడ్జి కట్టి 10 సంవత్సరాలు అవుతుంది. అప్రోచ్ రోడ్ లేదు. ఈ బ్రిడ్జికి ఎలా వెళ్ళాలో తెలీదు. కోట్లాది రూపాయలు వెచ్చించి, ప్రజాధనం వెచ్చించి బ్రిడ్జి కట్టారు. మీరు చూస్తే ఇక్కడ ఈ మనం కొండలు ఎక్కినట్లుగా ఈ బ్రిడ్జి ఎక్కి వెళ్ళాలి. కనీసం ఇన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి యనమదురు డ్రైన్ మీద కట్టిన ఈ బ్రిడ్జి ఎవరి కోసం కట్టారు? ప్రజల ఉపయోగం గురించి కట్టినట్లయితే ఎందుకు అప్రోచ్ రోడ్లు వేయలేకపోయారనేది ప్రశ్న. ప్రభుత్వాలు మారే, రాజకీయ నేతలు మారారు, ఎమ్మెల్యేలు మారారు, కానీ భీమవరానికి సంబంధించి ఈ బ్రిడ్జి మాత్రం ఇలాగే ఉండిపోయింది. యనమదురు డ్రైన్ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా తుప్పలే. అది గొల్లవాంతిప్ప వెళ్ళే రోడ్డు మీరు చూస్తే ఇదంతా కూడా అసలు ఇక్కడ బ్రిడ్జి ఉందని మీరు గొల్లవాంతిప్ప రోడ్డు మీద నుండి గుర్తుపడడం అసాధ్యం. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే అసలు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. గొల్లవాంతిప్ప రోడ్డు మీదుగా ఇక్కడ ఒక బ్రిడ్జి ఉందని సాధారణంగా చెప్పలేము. మనం చూస్తే ఈ బ్రిడ్జి ఎందుకు వాడుతున్నారు అని మీకు అనుమానం రావచ్చు. ప్రజలు తిరగట్లేదు, మరి దేనికి వాడుతున్నారంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలు బట్టలు ఆరేసుకోవడానికి ఈ బ్రిడ్జి వాడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే కోట్లాది రూపాయల ప్రజాధనం పెట్టి ఈ బ్రిడ్జి ఏంటి అంటే ఇట్లా బట్టలు ఆరేసుకోవడానికి. లేదనుకోండి ఆ చివర మీరు చూస్తే బ్రిడ్జి చివర అటు కేజీఆర్ఎల్ వైపు వెళ్ళేటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి రోడ్డు, దిరుసుమర్రు అటువైపు రోడ్డు అనుకోవచ్చు. అక్కడ కూడా అదే పరిస్థితి. అప్రోచ్ రోడ్ లేదు, ఏమీ లేదు. కనీసం మనం తోకదెబ్బ దగ్గర చూసాం, గొల్లవాంతిప్ప దగ్గర బ్రిడ్జిల దగ్గర చూసాం. అప్రోచ్ రోడ్డు అంటే కనీసం వాళ్ళు ర్యాంప్లా వేసుకున్నారు. ఇక్కడ అసలు బ్రిడ్జి ఉందని కూడా గుర్తించడం కష్టం. యనమదురు డ్రైన్ కూడా చూడొచ్చు మీరు బ్రిడ్జి కింద. పూర్తిగా బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రిడ్జి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, కానీ ప్రజలకు ఉపయోగార్థంగా లేదు. ఇక్కడ చూస్తే ఇదిగో ఒరిజినల్ చాయిస్ అంట, వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, మందు బాటిల్. అది రాత్రి అయితే మందు బాబులు కూర్చుంటారండి. ఇక్కడ కూర్చుని ఇంకా మందు తాగుతారు, కాలక్షేపం నిత్య సందడిగా ఉంటుంది. పోలీసులు వచ్చేంత వరకు, పైన డ్రోన్ ఎగరేంత వరకు. లేదనుకోండి అట్లా చేపలు పట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు ఇక్కడ బట్టలు ఆరేసుకుంటున్నారు. ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? భీమవరం యనమదురు డ్రైన్ మీద 1 కాదు 2 కాదు 3 బ్రిడ్జీలు కట్టారు. భీమవరం చేపల మార్కెట్ దగ్గర, అంటే మనం ఉన్న దగ్గర ఒక బ్రిడ్జి, రెండోది గొల్లవాంతిప్ప దగ్గర కట్టారు, 3 తోకతిప్ప దగ్గర యనమదురు డ్రైన్ ఇటు నుండి అటువైపు వెళ్ళడానికి. కానీ ఏది కూడా ప్రజలకు ఉపయోగంగా లేవు. ప్రజలు తోకతిప్ప, గొల్లవాంతిప్ప దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా ఇది మరీ ఘోరం. అడవిలో ఉన్నట్లుగా ఉంది ఈ బ్రిడ్జ్. అయితే గొల్లవాంతిప్ప మీదకి వెళ్తే అసలు ఈ బ్రిడ్జిలో మీరు ఇక్కడ బ్రిడ్జ్ ఉందని కూడా కనపడదు. అది కూడా చూపిస్తా. ఏదో మెట్లు ఎక్కినట్టు, మనం ఒక పాడుపడిపోయిన ఇంట్లోకి వెళ్ళినట్టు అట్లా వెళ్ళాల్సిన పరిస్థితి. ఏంటి 20-25 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన బ్రిడ్జి ఇట్లా పాడైపోతే ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయింది. ఒకవేళ ఇది ప్రజల ఉపయోగార్థం కట్టినట్లయితే దేని గురించి వాడుతున్నారు? మరి ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? ఎన్నేళ్ల క్రితం ఈ బ్రిడ్జి కట్టారు? ప్రజలకి సంబంధించి ఎంతో భీమవరానికి సంబంధించిన ట్రాఫిక్ సమస్య అంతా తీరిపోద్ది. చూడండి అసలు మొత్తం ఇటు నుండి చూడండి బ్రిడ్జి ఏ విధంగా మీకు పూర్తిగా తుప్ప మొక్కల మధ్య, పిచ్చి మొక్కల మధ్య ఉందో. మా వీడియో జర్నలిస్టు భాగ్యరాజ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అదే ఒక సైడ్ నుండి చూస్తే మాత్రం ఈ బ్రిడ్జ్ అసలు కనపడే పరిస్థితి లేదు. మీకు లోసర్ వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలి. ఈ రోడ్డు మీదుగా వెళ్తే మనం లోసర్ దగ్గర హైవే ఎక్కుతాం, మరలా నా వెనక్గా వెళ్తే భీమవరం ఊళ్ళోకి వెళ్తాం. అటువంటి దగ్గర ట్రాఫిక్, అదే బ్రిడ్జ్ కంప్లీట్ అయితే భీమవరానికి సగం ట్రాఫిక్ లోండి తప్పించుకుందని చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ నుంచి చూడండి బ్రిడ్జి. మీకు అసలు ఇక్కడ బ్రిడ్జి ఉందంటే ఎవరన్నా నమ్మే పరిస్థితులు ఉన్నాయి? అసలు కనీసం బ్రిడ్జి ఉందని కూడా ఎవరన్నా వచ్చి చెప్పినా కూడా కనపడిన పరిస్థితి. మీరు ఇక్కడ నుండి చూస్తే అప్రోచ్ రోడ్డు లేదు కాబట్టి అసలు మొత్తం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిసిపోయాయి కాబట్టి అసలు ఇక్కడ బ్రిడ్జి ఉందని కూడా గుర్తించలేని పరిస్థితి. ఇటువైపు నుండి సైడ్ నుండి చూస్తే కొంతలో కొంత
ఇక్కడ ఒక బ్రిడ్జి ఉందని కనబడుతుంది కానీ బ్రిడ్జికి ఎంట్రీ పాయింట్ లేదు, ఎండ్ పాయింట్ లేదు. అంటే ఆ విధంగా ఇక్కడ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టినా కూడా అంటే దేని గురించి కట్టారు? ప్రజల ఉపయోగం గురించే కడితే మరి అప్రోచ్ రోడ్డు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారు, ఈ గట్టు నుండి ఆ గట్టుకు కట్టడం వరకే మా బాధ్యత అండి, బ్రిడ్జి కాంట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోయాడు, డబ్బులు ఫైన్ ఏదో వేసాం, అతనికి నామినల్గా ఫైన్ వేసామని చెప్తున్నారు. కానీ ఇట్లా నామినల్గా ఫైన్ వేసి ప్రజలకు కనీసం ఉపయోగం కూడా లేకుండా ఈ విధంగా బ్రిడ్జీల నిర్మాణాలు జరిగితే మీరు ఈ క్రాస్ నుండి చూస్తే కనుక ఇటు నుండి రోడ్డు మీద వెళ్తూ ఒకవేళ మీరు గొల్లవాన్ తిప్ప నుండి భీమవరం వైపు వెళ్తూ చూశారనుకోండి, కుడి చేతి పక్కన మీకు ఈ బ్రిడ్జి ఉంటుంది భీమవరం వైపు వెళ్తే కనుక. కానీ కనీసం అసలు ఆ వంతెన ఉందని కూడా మీరు గుర్తించలేరు. ప్రజలందరూ కూడా మాట్లాడడానికి, అంటే రాజకీయ నేతలు ఏమనుకుంటారు, ఎవరు మాట్లాడితే ఏమవుతుందో, మనం మాట్లాడితే బ్రిడ్జి వేసేస్తారా లేకపోతే మన మీద పగ పెంచుకుంటారేమో అన్నట్లుగా ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. అయితే అవుద్ది అన్నట్లుగా కూడా చూస్తున్నారు. మీకు మరలా చూపించే ప్రయత్నం చేస్తా. అంటే గొల్లవాన్ తిప్ప రోడ్డు మీద నుండి భీమవరం వైపు వెళ్తున్నాం మనం. ఇప్పుడు మీరు చూస్తే మీకు ఎవరికన్నా విజువల్లో అసలు కనీసం ఇక్కడ బ్రిడ్జి ఒకటి ఉంది అని అనిపిస్తుందా? మీరు కింద కామెంట్ చేయండి. పోనీ మీకు ఏమన్నా ఇక్కడ బ్రిడ్జి కనబడితే, పర్టికులర్గా చూస్తే తప్ప ఇక్కడ బ్రిడ్జి ఉందనే కనిపించే పరిస్థితులు లేవు, బ్రిడ్జి ఉందనే గుర్తించే పరిస్థితి లేదు. కనీసం తోకతిప్ప గొల్లవాన్ తిప్పకి అప్రోచ్ రోడ్ వేస్తే అది కూడా ఇక్కడ లేదు. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందనో చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎమ్మెల్యేగా చేశారు, టీడీపీ ఎమ్మెల్యే చేశారు, వైసీపీ ఎమ్మెల్యే చేశారు, ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది. మరి దీనికి సంబంధించి అప్రోచ్ రోడ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఎందుకని ఇన్ని కోట్లు పెట్టి కట్టినటువంటి బ్రిడ్జి నిరుపయోగంగా ఉంది? ఎవరి గురించి ఈ బ్రిడ్జి? బట్టలు ఆరేసుకోవడానికిను చేపలు పట్టుకోవడానికి, మందుబాబులు అర్ధరాత్రి మందు తాగడానికి కట్టినట్టుగా ఈ బ్రిడ్జి ప్రస్తుతం ఉంది. ఇప్పటికన్నా అధికారులు రాజకీయాలు స్పందిస్తారా? ఈ ప్రజలకు ఉపయోగపడేలాగా, ట్రాఫిక్ కష్టాలు భీమవరాన్ని తొలగిపోయేలాగా ఈ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ చేస్తారా? అప్రోచ్ రోడ్లు నిర్మిస్తారా లేదా అనేది కొంత వేచి చూడాలి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.